పోలింగ్ గడువు ముంచుకొస్తుండటంతో రాష్ట్రంలో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు కూడా రాష్ట్రంలో పలు విడతల్లో ప్రచారంలో పాల్గొన్నారు. 2 రోజుల క్రితం నిర్మల్, అలంపూర్లో ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఈరోజు నర్సాపూర్ నగరంలోని సరూర్ నగర్ స్టేడియంలో ఎన్నికల సభలో పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించి సరూర్ నగర్ స్టేడియం నుంచి మా విలేకరి చంద్రశేఖర్ మరిన్ని వివరాలు ఇవ్వనున్నారు. చంద్రశేఖర్, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, అగ్రనేతలు ఎవరెవరు పాల్గొంటున్నారు? సుజాత, మరి కాసేపట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారాన్ని జోరు చేసిన ధర్మిల కాంగ్రెస్ పార్టీ కూడా తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ జాతీయ నేతలు రాబోయే 3 రోజుల్లో జాతీయ నేతలు పాల్గొంటారు. ఇవాళ రేపు ఎల్లుండి అంటే ఈ నెల 11న చివరి రోజు కావడంతో అగ్రనేతలందరూ తరలి వస్తున్నారు. అయితే ఈ సాయంత్రం 4 గంటలకు అట్లా నర్సాపూర్, మెదక్ జిల్లా నర్సాపూర్ దగ్గర రాహుల్ గాంధీ యొక్క సభలో పాల్గొంటారు. అదేవిధంగా తర్వాత రంగారెడ్డి జిల్లా సరూర్ లో ఏర్పాటు చేసినటువంటి జనజాతర సభల్లోనూ రాహుల్ గాంధీ పాల్గొంటారు. అయితే సుజాత, మరి రేపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఏదైతే ఏఐసిసి అధ్యక్షులు ఉన్నారో మల్లికార్జున ఖర్గే నగరానికి రానున్నారు. నగరానికి వచ్చేసి ఇక్కడ ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న తర్వాత ఇక్కడి నుంచి తెలంగాణలోని పలు ప్రాంతాలకు పర్యటనకు వెళ్లనున్నారు. అదేవిధంగా ప్రచారానికి చివరి రోజైనటువంటి ఈ నెల 11న కాంగ్రెస్ అగ్రనేత అయినటువంటి ప్రియాంక గాంధీ కూడా తెలంగాణలో పర్యటించనున్నారు. ఆమె వికారాబాద్ జిల్లాలోను తర్వాత కామారెడ్డి జిల్లాలోను రోడ్ షోలలో పాల్గొంటారు. ఇది సుజాత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ సభలకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయంటారు? రంగారెడ్డిలో సరూర్నగర్లో కనుక మనం చూసినట్టయితే పెద్ద ఎత్తున ప్రజల్ని తరలించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా భారీ ఏర్పాట్లు ఇక్కడ చేసింది. అంటే దాదాపు 1,00,000 మందికి పైగా ప్రజలు వచ్చి కూర్చునే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అయితే సరూర్నగర్ స్టేడియంలో వెనక ప్రాంతం మొత్తం కూడా కాంగ్రెస్ జెండాలతోటి కిక్కిరిసిపోయింది. సుజాత, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.